నమస్తే సంతోష్, వెల్కమ్ టు వార్ స్టోరీస్. 21వ శతాబ్దంలో టెక్ యుగంగా మారిపోయింది. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నాయి. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్, భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సమరాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. భారత్ ప్రయోగించిన సూసైడ్ డ్రోన్లు, మిసైల్స్ పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. శత్రు దేశాలు తమపై దాడి చేయకుండా అన్ని దేశాలు రక్షణ వ్యవస్థలు టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాయి. భారత్ ఇటీవల పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా చాటింది. గగనతల రక్షణ వ్యవస్థల్లో తిరుగులేదని ప్రపంచానికి చూపించింది. ఒకవైపు లక్షిత దాడులు చేస్తూనే మరోవైపు శత్రుదేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను సమర్థంగా అడ్డుకుంది. మనుషులు లేకుండా డ్రోన్లు, మిసైల్స్తోనే యుద్ధాలు జరిగిపోతున్నాయి. మారిపోతున్న యుద్ధాలు, టెక్నాలజీని వాడేస్తున్న దేశాలు, డ్రోన్లు, మిసైల్స్తోనే యుద్ధాలు, మనుషులు లేకుండానే వార్. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వార్ స్వరూపం మారిపోతోంది. మనుషులు లేకుండానే నెలల తరబడి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతుందంతా ఎలక్ట్రానిక్ వార్. శత్రువులను నాశనం చేయడం ఒకటైతే మనకెలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇదే ఇప్పుడు అన్ని దేశాలు అనుసరిస్తున్న ఆధునిక యుద్ధ తంత్రం. రష్యా, ఉక్రెయిన్ వారైనా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధమైనా డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతోనే శత్రువులపై దాడి చేస్తున్నాయి. తమ సైనికుల ప్రాణాలకు ఎలాంటి ముప్పులు లేకుండా టార్గెట్ను ఖతం చేసేస్తున్నాయి. ఒకప్పుడు కత్తులు, బాణాలు, బల్లేలతో చేసేది యుద్ధం. ఆ తర్వాత కత్తులు, బాణాల స్థానంలో తుపాకులొచ్చేశాయి. ఆ తర్వాత ఫిరంగులు చేరాయి. విమానాల రంగప్రవేశంతో యుద్ధం తీరుతెన్నులే మారిపోయాయి. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది. విమానాల అవసరం లేకుండా మిసైల్స్, డ్రోన్స్తోనే అనుకున్న లక్ష్యాలపై విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ను ధ్వంసం చేసే వ్యవస్థలు కూడా వచ్చాయి. ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడి ఓ చీకటి అధ్యాయం. ఉగ్రదాడి భారతీయుల రక్తాన్ని మరిగించింది. అమాయక జనాన్ని చంపిన శత్రువును దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని జనం ఆవేశపడ్డారు. ప్రత్యర్థికి గట్టిగా సమాధానమివ్వాలని నిర్ణయానికొచ్చాయి. కానీ దూకుడుగా వెళ్తే మొదటికే మోసం వస్తుంది. ఆచితూచి అదును చూసి శత్రువును దెబ్బ కొట్టాలి. అందుకోసం చాలా ప్లానింగ్ చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది భారత్. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కేవలం 25 నిమిషాల్లోనే సైన్యం పని పూర్తి చేసి సురక్షితంగా పాక్ భూభాగం నుంచి వెనక్కొచ్చేసింది. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ నిర్వహించి భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థల సత్తాను ప్రపంచానికి చాటింది. ఓవైపు లక్షిత దాడులు చేస్తూనే మరోవైపు శత్రుదేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను సమర్థంగా అడ్డుకొని కూల్చివేసింది. ఆకాశం నుంచి దూసుకొచ్చిన దాయాది ఆయుధాలు అన్నిటినీ నిర్వీర్యం చేసింది. చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మన దేశం అనేక రకాల బహుళంచెల గగనతల రక్షణ వ్యవస్థల్ని మోహరించి వినియోగిస్తోంది. వీటిలో కొన్ని దేశంలో తయారు చేశారు, మరికొన్నిటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దేశ గగన రక్షణ వ్యవస్థలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆధునిక యుద్ధ తంత్రంలో, రక్షణ రంగంలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారత గగనతల రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా తయారైంది. ఎయిర్ డిఫెన్స్, నావికాదళం, పదాతి దళం అన్ని నయా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డ్రోన్లు, మిసైల్స్ తయారు చేసుకుంటున్నాయి. అందులో భారత్ కూడా తక్కువేమీ కాదు. ఇండియన్ డిఫెన్స్ లో బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తోంది. యుద్ధ రంగంలో శత్రువుల ఆయుధాలు నిర్వీర్యం చేయడం, తిరిగి దాడి చేయడం లాంటివి విజయం సాధించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇటీవల వేగంగా మారుతున్న యుద్ధ తంత్రంలో ఆకాశం నుంచి వచ్చి దాడి చేసే క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వీటితో సుదూరం నుంచే శత్రు దేశాల లక్ష్యాలు దెబ్బతీయొచ్చు. వీటిని గుర్తించి ఎదుర్కోవడానికి అభివృద్ధి చేసిన సాంకేతికతనే గగనతల రక్షణ వ్యవస్థ అంటారు. దాన్ని 3 భాగాలుగా విభజించొచ్చు. 1 లక్ష్యాలు గుర్తించడం, 2 ట్రాకింగ్ చేయడం, 3 అడ్డుకోవడం లేదంటే కూల్చివేయడం. దీంతో శత్రువుపై ఈజీగా పైచేయి సాధించొచ్చు. భారత గగనతల వ్యవస్థలో S-400 రక్షణ కవచంగా మారింది. ఈ వ్యవస్థను దేశం సుదర్శన చక్రంగా అభివర్ణిస్తోంది. పాకిస్తాన్పై ఇటీవల స్పష్టమైన ఆధిక్యం సాధించడంలో ఇది ప్రధాన పాత్ర పోషించింది. దీన్ని రష్యా తయారు చేసింది. ఆ దేశంతో పాటు భారత్, చైనా, తుర్కియే, అల్జీరియా, బెలారస్ వినియోగిస్తున్నాయి. అయితే దీనిలో భాగమైన క్షిపణులను పలు దేశాలు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాయి. భారతదేశం వినియోగిస్తున్న S-400 వ్యవస్థలో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ఉంటాయి.
వీటి కోసం 2018-2019లో రష్యాతో $5.43 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 5 స్క్వాడ్రన్ల S-400 వ్యవస్థలు సమకూరతాయి. 2021లో 3 స్క్వాడ్రన్లు అందాయి. మొదటగా పంజాబ్ ప్రాంతంలో మోహరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మిగతా 2 వ్యవస్థల సరఫరా ఆలస్యమైంది. వీటిని 2026లోగా సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. S-400 వ్యవస్థను ఆధునిక సుదూర శ్రేణి భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు లాంటి వాటిని సుదూరం నుంచే గుర్తించి కూల్చేస్తుంది. ఈ వ్యవస్థలోని రాడార్లు 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే లక్ష్యాలు గుర్తిస్తాయి. వాటిని 400 కిలోమీటర్ల దూరంలోనే కూల్చేస్తుంది. ఒకేసారి 100 లక్ష్యాలు గుర్తించి వీటిలో 36 లక్ష్యాలను 30 కిలోమీటర్ల ఎత్తులో కూలుస్తుంది. ప్రస్తుతం అమెరికా వినియోగిస్తున్న టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ వ్యవస్థ కంటే ఇది మెరుగైనదని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. S-400 వ్యవస్థను మొబైల్ లాంచర్ అంటే ఒక వాహనంపై నుంచి నియంత్రించవచ్చు. దీనివల్ల ఈ వ్యవస్థను సరిహద్దుల సమీపానికి లేదా ఏ ప్రాంతానికైనా రవాణా చేయొచ్చు. ఈ వ్యవస్థలో 4 గొట్టాల్లో క్షిపణులుంటాయి. ఇవి 3 రకాలు. మొదటిది 40V6 పరిధి 400 కిలోమీటర్లు, రెండవది 48VN6 పరిధి 250 కిలోమీటర్లు, మూడోది 9M96E పరిధి 40 నుంచి 120 కిలోమీటర్లు. 9M96Eలో మళ్ళీ 9M96E1 40 కిలోమీటర్స్, 9M96E2 120 కిలోమీటర్స్ అనే రకాలుంటాయి. 3 రకాల క్షిపణులుంటాయి. ప్రస్తుతం S-400 వ్యవస్థను ఆధునీకరించి రష్యా S-500 అనే గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేసింది. దీని పరిధి, సాంకేతికత S-400 కంటే మెరుగ్గా ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ యుద్ధాలు మారిపోతున్నాయి. మ్యాన్ మేడ్ వస్తువులైన డ్రోన్లు, మిసైల్స్కు డిమాండ్ పెరుగుతోంది. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించి విజయం సాధించింది. టెక్నాలజీ సాయంతో DRDO అధునాతన డ్రోన్లు, మిసైల్స్ తయారు చేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ తీర్ టెక్నాలజీతో గగనతల రక్షణ వ్యవస్థ రూపకల్పన, సుదూర మధ్యశ్రేణి లక్ష్యాలు గుర్తించే రాడార్లు, ట్రాకింగ్లో రాడార్ ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, యుద్ధాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్సే కీలక పాత్ర. ఆపరేషన్ సింధూర్లో ఆకాశ్ తీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన సాంకేతికత. దీన్ని DRDO, ఇస్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కలిసి రూపొందించాయి. దీన్ని స్వయం చోదిత కృత్రిమ మేధాధారంగా పనిచేసే రక్షణ వ్యవస్థగా చెప్పొచ్చు. ఈ వ్యవస్థ అనేక మార్గాల ద్వారా శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందుకోసం ఇస్రో రక్షణ ఉపగ్రహాలను, నావిక్, GPS లాంటి నావిగేషన్ వ్యవస్థలను ఉపయోగించుకుంటోంది. రాడార్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని మానవ ప్రమేయం లేకుండానే విశ్లేషిస్తుంది. అందుకే దీన్ని ఆధునిక ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ ల్యాండ్ రిపోర్టింగ్ సిస్టమ్ వ్యవస్థగా అభివర్ణిస్తారు. దీన్ని వాహనంపై అమర్చి దేశ సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళ్లొచ్చు. దీన్ని మొదట సైనిక రక్షణ వ్యవస్థగా రూపొందించారు. వాయుసేన, నావికా దళాలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా సేకరించిన సమాచారం ఆకాశ్ లాంటి క్షిపణి వ్యవస్థలకు చేరవేసి గగనతలం నుంచి వచ్చే ప్రమాదాలను అరికడుతుంది. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో అనేక దశలున్నాయి. గగనతల దాడుల నుంచి రక్షించుకోవడానికి 5 అంచెల గగనతల రక్షణ వ్యవస్థను వినియోగించుకుంటుంది. ఇందులో మొదటిది 2 అంచెల్లో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇది శత్రు దేశాలు ప్రయోగించిన ఖండాంతర క్షిపణులను అడ్డుకుంటుంది. ఇలాంటి వ్యవస్థ ప్రస్తుతం ఢిల్లీ నగరాన్ని క్షిపణి దాడుల నుంచి రక్షిస్తోంది. రెండో దశ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 వ్యవస్థను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. దీన్నే ఇటీవల పాకిస్తాన్పై జరిపిన ఆపరేషన్ సింధూర్లో వినియోగించారు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలు కూల్చేస్తుంది. మూడవది బరాక్ 8 క్షిపణి వ్యవస్థ. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణులుంటాయి. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ నాలుగోది. స్వల్పశ్రేణి భూమిపై నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు, యుద్ధ విమానాలను కూల్చే భారీ మిషన్ గన్లు లాంటివి. చివరిది అతి తక్కువ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ. భారత్ ఇటీవల గగనతలంలో తక్కువ దూర లక్ష్యాలు ఛేదించేందుకు వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రూపొందించింది. ఇందులో ఉన్న క్షిపణి పరిధి 8 కిలోమీటర్లు. శత్రు దేశాల క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లను 4.5 కిలోమీటర్ల ఎత్తులో కూల్చేస్తుంది. ఆ క్షిపణిని సైనికుడు భుజాలపై నుంచి ప్రయోగించొచ్చు. అందుకే దీన్ని మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా చెబుతున్నారు. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్, ఇమారత్ లాంటి పలు DRDO సంస్థలు కలిసి దీన్ని రూపొందించాయి. పదాతి దళం, నావికా దళం, వాయుసేనకు ఉపయోగపడుతుంది. దీనిలో రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లాంటి ఆధునిక వ్యవస్థలున్నాయి.
స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థలైన ప్రాజెక్ట్ కుషా, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేవి ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీకలుగా చెప్పొచ్చు. ప్రాజెక్టు కుషా S-400 లాంటి గగనతల రక్షణ వ్యవస్థల్ని దేశీయంగా తయారు చేసుకోవడానికి ఉద్దేశించిందే ప్రాజెక్టు. దీనిలో భాగంగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ను తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు 2022 మేలో కేబినెట్ కమిటీ అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 21,700 కోట్లు కేటాయించారు. భారత రక్షణ పరిశోధనా సంస్థ DRDO వీటిని 2028-29 వరకు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ వ్యవస్థలో సుదూర లక్ష్యాలు గుర్తించే రాడార్లుంటాయి. 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లు, 350 కిలోమీటర్ల పరిధి ఉన్న 3 రకాల క్షిపణులను ఈ ప్రాజెక్టులో తయారు చేస్తారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలో అనేక భాగాలున్నాయి. సుదూర, మధ్యశ్రేణి లక్ష్యాలు గుర్తించేందుకు రాడార్ వ్యవస్థలు వినియోగిస్తారు. రాడార్లు శత్రు దేశాల విమానాలు, క్షిపణులను దూరం నుంచే గుర్తించి వాటి దిశ, వేగం, ఎత్తు లాంటి అంశాలు అందిస్తాయి. ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు రాడార్ సిగ్నల్స్ లేని సమయంలోనూ పనిచేసి లక్ష్యాలు గుర్తిస్తాయి. ఉపగ్రహ వ్యవస్థలు ఆకాశంలో నిఘా నేత్రంలా పనిచేస్తూ శత్రు దేశాల క్షిపణులు, యుద్ధ విమానాల సమాచారాన్ని చేరవేస్తాయి. దీంతో పాటు విమానం పైన ఉంచే రాడార్ వ్యవస్థలైన ఫాల్కన్ అవాక్స్ రాడార్లు, ఇండియన్ అవాక్స్ గా పిలిచే నేత్రా లాంటి యుద్ధ విమానాలు క్షిపణుల సమాచారాన్ని ప్రాథమిక దశలోనే పసిగడతాయి. ట్రాకింగ్ వ్యవస్థలో రాడార్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలుంటాయి. పలు రకాల రాడార్లు ఇన్ఫ్రారెడ్ సెన్సర్ల నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి లక్ష్యాల దిశను గుర్తిస్తాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కూడా యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో పనిచేసే సిబ్బంది వివిధ మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి లక్ష్యాలు నిర్వీర్యం చేయడానికి తగిన ఆదేశాలిస్తారు. దాడి నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ రకమైన క్షిపణి వ్యవస్థలు వాడాలో నిర్ణయిస్తాయి. క్షిపణి రక్షణ వ్యవస్థల్లో భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే వివిధ రకాల క్షిపణులుంటాయి. వీటిని తిరిగి స్వల్ప, మధ్యస్థ దూరశ్రేణి క్షిపణులుగా విభజించొచ్చు. ఇవి శత్రు దేశాల క్షిపణులు, యుద్ధ విమానాలను కూల్చేస్తాయి. ఇవే కాకుండా యుద్ధ విమానాలు కూల్చేందుకు ప్రత్యేకమైన తుపాకులను వాడతారు. భారత అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధాలున్నాయి. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో చూసిన మన ఆయుధ బలం ట్రైలరే అంటున్నారు. త్రివిధ దళాల దగ్గర వేటికవే ప్రత్యేకమైన ప్రమాదకరమైన ఆయుధాలు. ఇవి ఒక్కసారి ప్రయోగిస్తే శత్రువు ఖేల్ ఖతమే అంటున్నారు నిపుణులు. ఈ ఆయుధ పాటవమే భారత్ సైనిక శక్తిని మరింత బలంగా నిలబెడుతోంది. ఆపరేషన్ సింధూర్లో స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హ్యామర్ పేరుతో పిలిచే ప్రిసిషన్ గైడెడ్ బాంబులు వినియోగించారు. ఉగ్రవాదుల లక్ష్యాలు నాశనం చేయడంతో పాటు పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఈ ఆయుధాలు వాడారు. స్టార్మ్ షాడో అని పిలిచే స్కాల్ప్ దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణి సుదీర్ఘ లక్ష్యాల కోసం గాల్లోంచి ప్రయోగించే మిసైల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దళాలు విరివిగా వినియోగిస్తాయి. రాత్రి వేళతో పాటు అన్ని సమయాలు, వాతావరణ పరిస్థితుల్లో దీన్ని వినియోగించవచ్చు. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన స్కాల్ప్ క్షిపణిలోని నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఖచ్చితత్వంతో టార్గెట్ను ఛేదిస్తుంది. బంకర్లు, మందుగుండు సామాగ్రి నిల్వల్లోకి చొచ్చుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. ఈ క్షిపణిని యూరోపియన్ కన్సార్టియం MBDA తయారు చేసింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ వినియోగించిన మరో ఆయుధం హ్యామర్ ఎయిర్ టు గ్రౌండ్ బాంబ్. దీనిని గ్లైడ్ బాంబ్ అని కూడా పిలుస్తారు. గాల్లో నుంచి భూమి మీదికి ప్రయోగించే ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు. 70 కిలోమీటర్ల రేంజ్ పరిధిలోని లక్ష్యాల కోసం దీనిని వినియోగిస్తారు. 250 కిలోల నుంచి 1000 కిలోల బరువైన ఈ బాంబులను రాఫెల్కు ఈజీగా అమర్చొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ తయారు చేసిన హ్యామర్ బాంబులను తక్కువ ఎత్తు నుంచి ప్రయోగించొచ్చు. బలమైన కాంక్రీట్ నిర్మాణాల్లోకి ఇవి చొచ్చుకెళ్లి ప్రభావితంగా ధ్వంసం చేస్తాయి. ఈ బాంబును అడ్డుకోవడం చాలా కష్టం. POKలోని జైషే లష్కరే ప్రధాన కార్యాలయాలను హ్యామర్ బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. ఆపరేషన్లో ఉపయోగించిన ఆత్మాహుతి డ్రోన్లను లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలు గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత్ అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణనష్టం, ప్రమాదాన్ని నివారించొచ్చు. దీనితో పాటు కదులుతున్న లక్ష్యాలు ఖచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజులకే రష్యా నుండి ఇగ్లా-S క్షిపణి భారత సైన్యానికి అందింది. ఇది వైమానిక రక్షణ వ్యవస్థల్ని సరిహద్దు ప్రాంతాల్లో వేగవంతమైన, ఖచ్చితమైన వైమానిక రక్షణ కోసం ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. ఇగ్లా-S అనేది ఒక మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని సైనికులు తమ భుజాలపై ఉంచుకుని కాల్చొచ్చు. ఇది ఆకాశంలో స్వల్ప శ్రేణి లక్ష్యాలు కూల్చేసేందుకు ఉపయోగిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా సాయుధ దళాలు రష్యాకు చెందిన ఈ ఇగ్లా క్షిపణిని ఉపయోగిస్తున్నాయి. కానీ ఈ ఇగ్లా పరిధి 3 నుంచి 4 కిలోమీటర్లు. కానీ కొత్త ఇగ్లా-S పరిధి 6 కిలోమీటర్లు. ఇది వైమానిక రక్షణ వ్యవస్థలో చివరి క్షిపణి. ఇది శత్రు డ్రోన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్షిపణులను కూల్చివేయగలదు.
దాని దాడి తప్పిపోతే శత్రువు దాడి ఖాయమని భావించొచ్చు. అందుకే దీనిని ఒక ముఖ్యమైన వాయు రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు. భారతదేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థల్లో పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థ ఒకటి. యుద్ధరంగంలో సులువుగా ఒక చోటి నుంచి మరో చోటికి తరలించగల ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థ భారత అమ్ముల పొదిలో కీలకంగా నిలుస్తోంది. వీటి రేంజ్ను 120 నుండి 300 కిలోమీటర్లకు పెంచేందుకు డిఆర్డీఓ కృషి చేస్తోంది. ఇక మన దగ్గరున్న సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ప్రయాణ వేగం ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ గా గుర్తింపు సాధించింది. బ్రహ్మోస్ అనేది భూమి మీద నౌకలపై దాడి చేయగల సామర్థ్యం గల సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. ఇది 10 నుండి 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ఈ క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే దీనిని భూమి, ఆకాశం లేదా సముద్రం నుండి ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. దీని కొత్త వెర్షన్ను 450 నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ క్షిపణి ఫైర్ అండ్ ఫర్గెట్ సూత్రంపై పనిచేస్తుంది. అంటే ఒక్కసారి ప్రయోగించిన తర్వాత దానిని మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం లేదు. ఇది తన లక్ష్యాన్ని నాశనం చేసిన తర్వాత మాత్రమే ఆగుతుంది. దీని రాడార్ గుర్తించడం అంత సులభం కాదు. దీని నుంచి శత్రువులు తప్పించుకోవడమూ కష్టమే. భారత్ 800 కిలోమీటర్ల వేరియంట్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది రాడార్, ఇతర గుర్తింపు పద్ధతుల నుంచి తప్పించుకునే స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. నౌకలకు వ్యతిరేకంగా ఉపయోగం కోసం దీనిలో జడత్వ నావిగేషన్ వ్యవస్థ, భూ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉపయోగం కోసం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్తో సహా దాదాపు 15 భారతీయ నౌకాదళ యుద్ధ నౌకలు బ్రహ్మోస్ క్షిపణులను కలిగి ఉన్నాయి. వైమానిక దళం కూడా తన 20 నుంచి 25 సుఖోయ్ విమానాలను బ్రహ్మోస్ క్షిపణులతో సన్నద్ధం చేయాలని యోచిస్తోంది. దాదాపు 40 జట్ల మొదటి బ్యాచ్ ఈ క్షిపణితో సన్నద్ధం చేశారు. వీటితో పాటు మరిన్ని అత్యాధునిక ఆయుధాలు మన సైన్యం దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఫాల్కన్ అవాక్స్ శత్రు విమానాలు క్షిపణులను 400 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలదు. IL-76 ఎయిర్ క్రాఫ్ట్ల మీద ఫాల్కన్ అవాక్స్లను మోహరించారు. తద్వారా సరిహద్దులు దాటకుండానే శత్రువుల కదలికల్ని పసిగట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇక నేవీలో INS విక్రమాదిత్య అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక. ఇది ఏ దేశానికైనా సవాల్ విసరగలదు. 45,000 టన్నుల బరువు ఉండే INS విక్రమాదిత్య పొడవు 284 మీటర్లు. ఈ యుద్ధ నౌకపై ఒకేసారి 1600 మందిని మోహరించవచ్చు. దీనికి అత్యాధునిక సెన్సార్లు అమర్చారు. ఈ నౌకలు భారీగా ఆయుధాలు కూడా నిల్వ చేసుకోవచ్చు. INS విక్రమాదిత్య సముద్ర యుద్ధంలో మన నేవీకి తురుపు ముక్కగా ఉపయోగపడుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సుఖోయ్ 30 MKI శత్రు భయంకరమైన యుద్ధ విమానం. మెరుపు వేగంతో శత్రువును దెబ్బ కొట్టగల సత్తా దీని సొంతం. సుఖోయ్ 30 గరిష్ట వేగం 2100 కిలోమీటర్లు. 3000 కిలోమీటర్ల దూరంలోనే శత్రువుల దాడిని అడ్డుకోగలదు. కొన్ని సుఖోయ్ విమానాల్లో బ్రహ్మోస్ క్షిపణులు అమర్చారు. దీంతో ఆ విమానాలు మరింత ప్రమాదకరంగా మారతాయి. ఇక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాఫెల్ యుద్ధ విమానాలు కూడా మన సైన్యానికి పెద్ద భరోసానే చెప్పాలి. భారత వైమానిక దళం దగ్గర ప్రస్తుతం 36 రాఫెల్ జట్లున్నాయి. ఈ రాఫెల్ జట్లు 2 స్క్వాడ్రన్లతో ఉన్నాయి. రాఫెల్కు అత్యాధునిక యుద్ధ విమానంగా పేరుంది. పెద్ద సంఖ్యలో రాఫెళ్లు సమకూర్చుకోవడం ద్వారా ఎయిర్ ఫోర్స్ను భారత్ బలోపేతం చేసింది. వీటి పనితీరు బాగుందనే అంచనాతో త్వరలో నేవీకి కూడా ప్రత్యేకమైన రాఫెల్ జట్లు సమకూర్చనుంది. మన సైన్యం దగ్గర ప్రమాదకరమైన డ్రోన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పాకిస్తాన్ దాడులకు మన సైన్యం డ్రోన్ దాడులతోనే బదులిచ్చింది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన హార్పీ డ్రోన్లలో భారీ పేలుడు సామర్థ్యం కలిగిన వార్ హెడ్ ఉంటుంది. భారీ పేలుడు సామర్థ్యం కలిగిన మందుగుండును కూడా హార్పీ డ్రోన్లలోని వార్ హెడ్ సపోర్ట్ చేస్తుంది. 23 కేజీల పేలోడ్ను ఈ డ్రోన్లు తీసుకెళ్లగలవు. వీటిలో యాంటీ రేడియేషన్ సీకర్ ఉంటుంది. ఏకధాటిగా 9 గంటల పాటు కొనసాగే యుద్ధ మిషన్స్లోనూ నిరంతరాయంగా పనిచేయగల సామర్థ్యం హార్పీ డ్రోన్ల సొంతం. రాత్రి పగలు అన్న తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల నడుమ ఇవి యాక్టివ్గా పనిచేయగలవు. గరిష్టంగా 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను హార్పీ డ్రోన్లు ఖచ్చితత్వంతో ఛేదించగలవు. నావిగేషన్ మద్దతు లభించని యుద్ధ క్షేత్రాల్లోనూ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించడం వీటి ప్రత్యేకత. ఇవే కాకుండా ఆర్మీ దగ్గరున్న భీష్మ యుద్ధ ట్యాంకులు కూడా శత్రు భయంకరమైనవిగా గుర్తింపు పొందాయి. మన సైన్యం ఎక్కడి నుంచి ఆయుధాలు కొన్నా వాటిని యథాతథంగా వినియోగించదు. వాటికి భారతీయతను జోడిస్తుంది. దీంతో అంత తేలిగ్గా మన ఆయుధాల పనితీరు శత్రు దేశాలకు అంతు చిక్కదు. మన ఆయుధాల రహస్యాలు, వాడే సాంకేతికతలు శత్రు దేశాలకు అంత తేలిగ్గా అర్థం కాకుండా ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.